రైట్ స్వేచ్ఛ తల్లితో అలాగే స్వేచ్ఛ కూతురుతో కూడా బిగ్ టీవీ మాట్లాడడం జరిగింది. బిగ్ టీవీతో మాట్లాడుతూ స్వేచ్ఛ కూతురు కూడా నాకు ఎంతో స్ట్రాంగ్గా ఉండాలి, ఎవరిని నమ్మొద్దు అంటూ ఎప్పుడూ చెప్పే అమ్మ ఇలా సూసైడ్ చేసుకొని చనిపోతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ కూడా కూతురు ఆవేదన వ్యక్తం చేశారు. బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా స్వేచ్ఛ మంచి రచయిత కూడా తను రాసిన ఒక బిడ్డ గురించి రాసిన ఒక కవితను చూద్దాము. బిగ్ టీవీ స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు. కడుపులోంచి బిడ్డ బయటపడి చేతుల్లోకి తీసుకొని గుండెలకు అద్దుకున్నప్పుడు చిన్ని ప్రాణం చిన్ని ముఖం ఎంత చిన్నగా ఉంది నా చేతుల్లో అనుకున్నా. రాత్రంతా మేల్కొనే ఉండి చూస్తూనే ఉన్నా ఈ చిన్ని ముఖం నా చేతుల్లో ఎప్పుడు నిండుతుందా అని. ఇప్పుడు దోసిలి నిండా పువ్వు ముఖం కూడా నా బిడ్డ నవ్వు ముఖంలాగా అంటూ ఆ దోసిల్లో ఉన్న పువ్వుని తన బిడ్డ ముఖంతో పోలుస్తూ చాలా మనసుతో ఫీల్ అయ్యి రాసిన కవిత. ఇప్పుడు తన బిడ్డకు కూడా ఎప్పుడూ ధైర్యం చెప్పేది. ఆ రోజు మార్నింగ్ కూడా నార్మల్గానే హగ్గిచ్చి స్కూల్కి పంపింది అంటూ కూడా స్వేచ్ఛ కూతురు బిగ్ టీవీతో చెప్పింది. కానీ సాయంత్రం వచ్చేసరికల్లా ఏమైందో తెలీదు. మధ్యాహ్నం కూడా తల్లితో కూడా నార్మల్గానే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మరి సాయంత్రంలోనే ఆమె మనసులో ఏం అలజడి జరిగిందో తెలియదు. క్షణికావేశంలో నిర్ణయం తీసుకుందా ఏంటి అనేది ఇంకా విచారణ జరుగుతుంది కాబట్టి తెలియాల్సి ఉంది. అలాగే స్వేచ్ఛ తల్లి కూడా బిగ్ టీవీతో మాట్లాడడం జరిగింది. మోసపు మాటలు నమ్మి నా కూతురు ఆత్మహత్యకు పాల్పడింది అంటూ కూడా స్వేచ్ఛ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. స్వేచ్ఛ చాలా స్ట్రాంగ్గా ఉండే అమ్మాయి, అందరికీ ధైర్యం చెప్పే అమ్మాయి. తను ఎందుకు ఇలా చేసుకుంటుందో ఊహించలేదు. అలాగే ఈ స్వేచ్ఛ ఆత్మహత్యకి కారకుడైన వాడిని కఠినంగా శిక్షించాలి అంటూ కూడా తల్లి డిమాండ్ చేస్తుంది. అయితే ఆ నిందితుడి ఇల్లు తెలిసినా కూడా పోలీసులు ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు అంటూ కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదంటూ కూడా తల్లి చెప్తున్నారు. ఆమె మంచి రచయిత, స్ట్రాంగ్గా ఉండే అమ్మాయి అంటూ కూడా చెప్తున్నారు. సాహిత్యం అంటే చాలా ప్రాణం, అందరినీ మోటివేట్ చేసే ఆమెకి ఎవరూ ఏమీ చెప్పక్కర్లేదు. సొంతంగా తనే చాలా స్ట్రాంగ్, ఏదైనా కూడా ఇండిపెండెంట్గా తనే డెసిషన్స్ తీసుకునేంత స్ట్రాంగ్ అమ్మాయి అంటూ కూడా తల్లి అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. స్వేచ్ఛ మరణానికి గల కారణాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు స్వేచ్ఛ ఫోన్ని కూడా తీసుకుని సీజ్ చేశారు.